నిజం ఇప్పుడు స్పష్టంగా ఉన్నది. అసలు నిజం ఏమిటో ఎవరూ తెలుసుకోలేని మిస్టరీలు ఈ లోకంలో ఎన్నో ఉన్నాయి. ఒక కుటుంబం నిద్ర లేచేలోపే చీకటి చాటున ఒక ఆత్మను దూరం చేసిందెవరో తెలియదు. ఒక మృతదేహం కనిపించి సంవత్సరాలు గడుస్తున్నా నిందితుడు కనిపించలేదు. ఇది మిస్టరీల ప్రపంచం. ఇది క్రైమ్ మేఘాల మధ్య సాగే ఆత్మాన్వేషణ. ఇది క్రియేటర్స్ అండ్ క్రైమ్స్. హాయ్ హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రియేటర్స్ అండ్ క్రైమ్స్. తెలుగులో ఉన్న మొట్టమొదటి క్రైమ్ మిస్టరీ కథల ఛానల్. ఇక్కడ మేము మీ ముందుకు తీసుకువస్తాం ప్రపంచాన్ని వణికించిన, ఇప్పటికీ పరిష్కారం కాని హత్య కేసులు, చీకటి మిస్టరీలు మరియు అసలు జరిగిందేమిటో ఎవరికీ అర్థం కాని సంఘటనలు. ఈ ఛానల్ ద్వారా మేము మీతో డిస్కస్ చేస్తాం అన్సాల్వ్డ్ మర్డర్ మిస్టరీల గురించి. అవి ఏమిటి, ఎందుకు అవి ఇంకా పరిష్కారం కాలేదు, పోలీసుల దర్యాప్తు ఎందుకు విఫలమైంది, నిజంగా నిందితులు తప్పించుకున్నారా లేక నిజానికి అసలు నిందితుడు ఎవరన్నది తెలియకుండా పోయిందా? ఈ మిస్టరీలు కేవలం ఒక కథ కాదు. ఇవి ఒక జీవితాన్ని, ఒక కుటుంబాన్ని, ఒక సమాజాన్ని కుదిపేసిన చీకటి నీడలు. నిజానికి మిస్టరీ క్రైమ్లు ఎంతో ప్రత్యేకంగా ఉంటాయి. అందుకే వాటిని మేము మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. మిస్టరీ క్రైమ్లు అంటే కేవలం ఒక హత్య జరిగి దాన్ని ఎవరు చేశారో తెలియకపోవడమే కాదు, వాటి ప్రత్యేకత అనేక అంశాల దాగి ఉంటుంది. చెప్పాలంటే మానసిక స్థాయిలోనూ, న్యాయపరంగానూ, సాంకేతిక పరంగానూ, ఇంకా కూడా సామాజికంగా కూడా ఉంటుంది. ఇప్పుడు వీటి ప్రత్యేకతలను మీకు ఒక్కో కోణంలో లోతుగా విశ్లేషించి వాటి గురించి మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. మొదటగా, స్పష్టత లేని సత్యం. మిస్టరీ క్రైమ్లు మన అర్థం చేసుకునే నిజాన్ని ప్రశ్నించేలా చేస్తాయి. ఎవరు హంతకుడు, ఎందుకు చంపారు, ఎలా చంపారు అన్నిటికీ సమాధానం ఉండదు, లేదా ఉండిన సమాధానాలు కూడా పక్కాగా అనిపించవు. ఉదాహరణకు, 100% ఆధారం లేకపోవడం, అనేక మంది వ్యక్తులు అనుమానాస్పదంగా ఉండడం, కొన్ని ఆధారాలు ఎప్పటికీ దొరకపోవడం. ఫలితంగా ఇది మనలను, అలాగే దర్యాప్తు చేసే అధికారులను కూడా ఎంతో ఇరకాటంలో పడేస్తాయి. రెండవది, మనసు మీద ప్రభావం, అంటే మానసిక ఆవేశం. మిస్టరీ క్రైమ్లు మానవ మనస్సులో భయం, అనుమానం, ఆసక్తి వంటి భావాలను కలిగిస్తాయి. ఒక ఎప్పుడు పరిష్కారం కాని ప్రశ్నల్ని మనం వెంటాడుతోంది. ఇది ఎలా జరిగిందో తెలుసుకోవాలని ఉంది. అదే మన ఉద్వేగానికి దారితీస్తుంది. కొన్నిసార్లు నిజాన్ని కూడా గుర్తించనివ్వదు. మూడో దానికి వస్తే, టెక్నికల్ పరంగా ఇదో పెద్ద ఛాలెంజ్ అనే చెప్పాలి. మిస్టరీ క్రైమ్ కేసుల్లో నేటి ఆధునిక టెక్నాలజీ ఉన్నా కూడా పోలీసులు లేదా దర్యాప్తుదారులు నిజాన్ని కనుగొనలేకపోవడం మనల్ని ఎంతో ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఎందుకు? హంతకుడు ఆధారాలను తుడిచేయడం, సాంకేతికను ఉపయోగించి తప్పించుకోవడం, కొన్ని ఆధారాలు భౌతికంగా ఉంటే కూడా వాటిని కస్టడీలోకి తేవడం చాలా కష్టతరమైనది. నాలుగవది, న్యాయ వ్యవస్థ. మిస్టరీ క్రైమ్లు కేవలం పోలీసులకు మాత్రమే కాదు, కోర్టులకు, న్యాయ వ్యవస్థకి కూడా పరీక్షగా నిలుస్తాయి. ముఖ్యంగా కేసు సరైన ఆధారాలు లేక మూసివేయబడుతుంది. నిందితుడు అనుమానంగా ఉన్నా కూడా న్యాయబద్ధంగా నిరూపించలేనప్పుడు అతను తప్పించుకుంటాడు. కొన్నిసార్లు అసలు తప్పు చేసిన వారు నిందితులుగా నిలబడరు. కారణం యథార్థ ఆధారాలు లేకపోవడం. ఫలితంగా ఇది ప్రజల్లో న్యాయ వ్యవస్థపై నమ్మకాన్ని కూడా తుడిచివేస్తుంది. ఐదవది, సామాజిక కోణం. నిజానికి మిస్టరీ క్రైమ్ అనేది ఒక సాంఘిక అర్థం. ఇది ఒక్కోసారి మనల్ని ఎలా ఆలోచింపజేస్తుందంటే, ఒకవేళ వాళ్ళ తల్లిదండ్రులే తమ కుమార్తెను చంపారనే ఆలోచన కూడా మనకి కలిగించేలా చేస్తుంది. ఆరవది, అట్రాక్షన్. మిస్టరీ క్రైమ్లోని బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే అది ఎప్పటికీ పూర్తి కాకపోవడమే. అందుకే కాబోలు మనం దానికి ఎంత అట్రాక్ట్ అవుతాం. మనం కోడే ప్రజలు మర్చిపోతాం, కానీ ఒక నిజమైన హత్య మిస్టరీని మాత్రం మర్చిపోం. ఆ మిస్టరీ మనమే సాల్వ్ చేయాలనుకుంటాం. చివరిగా, ఏడవది, మానవ మూడవ కంటిని విప్పించే అవకాశం. చివరికి మిస్టరీ క్రైమ్లు మనలోని మూడవ కన్నును, సదా అన్వేషణలో ఉండే ఆత్మను ఉత్తేజితం చేస్తాయి. వాటిలోని లోతులు మనకి ఇలా చెబుతాయి: నిజం ఎప్పుడు కనిపించేలా ఉండదు, తప్పు ఎప్పుడు తప్పుగా కనిపించదు, నమ్మకం మీద అనుమానం పడాలా లేక నిజాన్ని విశ్వసించాలా అనేది మన నిర్ణయం. ఇలాంటి ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టే మిస్టరీ క్రైమ్లు అప్పటికీ ఎప్పటికీ ఈ సమాజంలో ఒక మైలు రాయిగా ఎప్పుడూ నిలుస్తూనే ఉంటాయి. అలాగే
ఈ పోడ్కాస్ట్ చూస్తున్న వింటున్న వారందరికీ ధన్యవాదాలు. ప్రతి ఎపిసోడ్లోనూ ఒక చీకటి కోణాన్ని, ఒక అన్సాల్వ్డ్ మిస్టరీని మిమ్మల్ని ఊహించిన మలుపుల మధ్య నడిపించబోతున్నాం. అది భారత్లో జరిగినా కావచ్చు, అమెరికాలో లేక జపాన్లో. నిజానికి మిస్టరీకి దేశాలు ఉండవు, ప్రదేశాలు ఉండవు. అది ఎక్కడైనా ఒక మనిషి జీవితం అంతే. మీకు తెలియని కేసులు, మీకు తెలిసిన విషయాలకి భిన్నమైన నిజాలు, మీరు ఊహించలేని ముగింపులు. మనం కలిసే ఈ పయనానికి స్వాగతం. ఇది క్రియేటర్స్ అండ్ క్రైమ్స్. నిజం వెతకడమా లేక నిజాన్ని మనం ఊహించుకుంటున్నామా అనేది మీరే నిర్ణయించాలి. ఇలాంటి కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఉట్టిగా వెళ్ళిపోకుండా మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. నేను మీకు ఎప్పటికీ ఎల్లప్పుడూ అందుబాటులోనే ఉంటాను. ఇట్లు మీ ట్రూత్ సీకర్.